ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. గ్యాస్ సిలిండర్ పథకానికి 80 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం. నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ. ఈ నెల 27న ప్రారంభించనున్న సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపణ. ఎండాకాలం రాకముందే మంచినీళ్ల సమస్య మొదలైందన్న కేటీఆర్. కేంద్రంతో కొట్లాడే సత్తా గులాబీ పార్టీకి మాత్రమే ఉందని ఉద్ఘాటన. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ. తక్షణం జీవో విడుదల చేయాలని డిమాండ్. పెరిగిన రద్దీకి అనుగుణంగా 2000 బస్సులు కొనుగోలు చేయాలని సూచన. రాష్ట్రంలో కొనసాగుతున్న బీజేపీ విజయ సంకల్ప యాత్ర. ఆదరణ చూసి ఓర్వలేకే పొత్తులపై దుష్ప్రచారాలు చేస్తున్నారని నేతల ధ్వజం. అసత్యాలు ప్రచురించవద్దని మీడియాకు రఘునందన్ విజ్ఞప్తి. మార్చిలో అమల్లోకి రానున్న ఎన్నికల కోడ్. 3 నెలల పాటు మన్ కీ బాత్ కార్యక్రమానికి బ్రేక్. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మోదీ విజ్ఞప్తి. మోదీ మరో డేరింగ్ స్టన్. సముద్ర గర్భంలోకి వెళ్లి శ్రీకృష్ణుడికి పూజలు. సోషల్ మీడియాలో అనుభూతిని పంచుకున్న ప్రధాని. జమ్మూ నుంచి పంజాబ్ కు డ్రైవర్లు లేకుండా ప్రయాణించిన గూడ్స్ రైలు. ఇసుక బస్తాల సాయంతో ఆపిన అధికారులు. దర్యాప్తునకు ఆదేశించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు వైఎస్ షర్మిల ఫిర్యాదు. తన ప్రతిష్ట దెబ్బతినేలా పోస్టులు పెడుతున్నారని ఆరోపణ. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన అధికారులు. ఒకే దేశం ఒకే ఎన్నికపై మరోసారి హై లెవెల్ కమిటీ భేటీ. సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి కోవింద్ స్పెషల్ రివ్యూ. జమిలీని తప్పుపడుతున్న కాంగ్రెస్ టీఎంసీ పార్టీలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ జోరు. దక్షిణ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో విజయం. సొంత రాష్ట్రంలో నిక్కీ హేలీకి చుక్కెదురు. ఇవి ఇప్పటి వరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.